ఒక్కసారి మనం ఊహించుకుందాం. ఒక మహా సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నామనుకుందాం. చేతిలో అంతులేని సంపద, ఎవరూ జయించలేని సైన్యం. ఆ మాటకొస్తే ఎదురు చెప్పే సాహసం కూడా ఎవ్వరికీ లేదు. కాని రాత్రిపూట నిద్ర పట్టదు. హ్మ్. అవును. ఆ స్థానంలో ఉండి నిద్ర కరువవ్వడం అంటే ఖచ్చితంగా. కళ్ళు మూసుకున్న ప్రతిసారీ ఒకటే దృశ్యం వెంటాడుతూ ఉంటుంది. ఆ సింహాసనం కోసం స్వయంగా ప్రాణాలు తీసిన కన్నతండ్రి ముఖమే కళ్ల ముందు కదలాడుతూ ఉంటుంది. ఆ అపరాధ భావం, ఆ నిస్సహాయత లోపలి నుండి తినేస్తుంటుంది. నిజమే. ప్రాచీన భారతదేశ చరిత్రలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన అజాతశత్రువు మానసిక స్థితి సరిగ్గా ఇలాగే ఉండేది. తన తండ్రి బింబిసారుడిని చంపి రాజ్యాన్ని లాక్కున్నాడు కదా. అవును. ఆ రాజు ఆ తీవ్రమైన అంతర్మదనం భరించలేక ఒక రాత్రిపూట గౌతమ బుద్ధుడి దగ్గరకు వెళ్తాడు. కాని అక్కడ ఆశ్చర్యకరంగా అతను క్షమాపణ అడగడు. బదులుగా చాలా ప్రాక్టికల్గా లోతైన ఒక ప్రశ్న వేస్తాడు. ఆ అదేంటంటే, ఒక వడ్రంగి తన పనితో ఒక వస్తువును తయారుచేస్తాడు, దాని ఫలితం కళ్లముందు కనిపిస్తుంది. మరి సర్వస్వాన్ని వదిలేసి అడవుల్లోకి వెళ్లి కఠినమైన మానసిక సాధన చేసే ఈ శ్రమణులకు, అంటే సన్యాసులకు, ఈ జన్మలోనే కళ్లముందు కనిపించే ప్రత్యక్ష ఫలితాలేమైనా ఉంటాయా అని అడుగుతాడు. ఎంతటి లోతైన ప్రశ్న కదా అది. సరే, ఈనాటి మన విశ్లేషణలో దీన్ని కొంచెం వివరంగా విప్పుదాం. తప్పకుండా. ఆ రాత్రి అజాతశత్రు అడిగిన ఆ ప్రశ్నకే బుద్ధుడిచ్చిన సమాధానంగా బౌద్ధ వాంగ్మయంలో అత్యంత విశిష్టమైన దీర్ఘనికాయలోని సామాన్య ఫలసూత్రం ఆవిర్భవించింది. అంటే ఇది కేవలం ఒక మతపరమైన బోధన కాదు కదా. అస్సలు కాదు. ఇది మానవ మనస్సు చేరుకోగల అత్యున్నత శిఖరాల గురించిన అద్భుతమైన విశ్లేషణ. ఒక వ్యక్తి తనను తాను భౌతిక ప్రపంచం నుండి వేరు చేసుకుని లోపలికి ప్రయాణించినప్పుడు అతని మనస్సు ఎలాంటి అసాధారణమైన పారదర్శకమైన స్థితులను చేరుకుంటుందో బుద్ధుడు చాలా శాస్త్రీయంగా వివరిస్తాడిందులో. భౌతికమైన కోరికలను వదిలిపెట్టడం వల్ల వచ్చే మానసిక ప్రశాంతత గురించి మనం చాలా చోట్ల వింటూనే ఉంటాం. కాని ఇక్కడ బుద్ధుడు రాజుకు వివరిస్తున్నది ఏదో సాధారణ ప్రశాంతత గురించి కాదు కదా. ఆయన ఆశ్రవక్షయ జ్ఞానం అనే ఒక సంక్లిష్టమైన మానసిక స్థితి గురించి మాట్లాడతాడు. అవును. వినడానికి ఈ పదం చాలా బరువుగా, గంభీరంగా అనిపిస్తోంది. అసలు మనసు చేరుకునే ఈ అత్యున్నత శిఖరం ఎలా పనిచేస్తుంది? దీని వెనక ఉన్న సూత్రమేంటి? ఆశ్రవక్షయ జ్ఞానం అనే పదాన్ని విడదీసి చూస్తే దాని అసలు అర్థం తెలుస్తుంది. ఆశ్రమం అంటే స్రవించడం లేక కారడం. ఒక రకంగా లీకవ్వడం అనొచ్చు. ఓహో, లీక్ అవ్వడమా? అంటే దేని గురించి? మన లోపల పేరుకుపోయిన మలినాలు, కల్మషాలు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో బయటకు స్రవిస్తూనే ఉంటాయి. ఆ మలినాలను పూర్తిగా నాశనం చేసి మనసును అత్యంత పరిశుద్ధంగా మార్చుకునే జ్ఞానమే ఇది. అర్థమవుతోంది. ఒక సాధకుడు ఈ స్థితికి చేరుకున్నప్పుడు 4 ఆర్యసత్యాలను, అంటే దుఃఖం, దానికి కారణం, ఆ దుఃఖ నిరోధం, దాన్ని దాటే మార్గం, వీటిని ఎలాంటి భ్రమలు లేకుండా ఉన్నవి ఉన్నట్లుగా గ్రహిస్తాడు. ప్రధానంగా తన మనస్సును 3 ఆశ్రవాల నుండి విముక్తం చేసుకుంటాడు. ఆ 3 ఆశ్రవాలు ఏంటవి? అవే కామం, భవం మరియు అవిద్య. ఈ మూడింటిని మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. కామం అంటే ఇంద్రియాల ద్వారా కలిగే కోరికలు అని తెలుసు. అలాగే అవిద్య అంటే వాస్తవాన్ని గ్రహించలేని అజ్ఞానం అని మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. కాని రెండవదుందే భవం. అవును, ఈ భవం లేదా భవాశ్రమం అనేది చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. భవం అంటే అస్తిత్వం, అంటే ఎగ్జిస్టెన్స్ పట్ల ఉండే తపన కదా. అంటే సమాజంలో నాకంటూ ఒక గుర్తింపుండాలి, నేను ఫలానా వ్యక్తిగా నిలబడాలి, చరిత్రలో నా పేరు మిగిలిపోవాలి అనే ఒక నిరంతర ఆరాటం అనుకోవచ్చా? 100కి 100 పాళ్ళు అదే. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే మనం ప్రతిరోజూ అనుభవించే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అదే ఫోమోకి ఇది అతిపెద్ద రూపం. వావ్! ఫోమోనా? భలే కనెక్ట్ చేశారు. అవును. ఈ అనంతమైన విశ్వంలో నా ఉనికి ఎక్కడ చెరిగిపోతుందో అన్న భయంతో ఏదో ఒకటి సాధించి తీరాలనే అంతులేని తపన, ఈ భవాశ్రమం, ఈ కోరికలు, ఈ అస్తిత్వ ఆరాటం, ఈ అజ్ఞానం, ఇవన్నీ మన మనస్సును ఎప్పుడూ ఒక గందరగోళంలో ఉంచుతాయి. నిజమే. దీన్ని వివరించడానికి బుద్ధుడు వాడిన పోలిక చాలా అద్భుతంగా ఉంటుంది. పర్వతాల మధ్య ఉన్న ఒక అత్యంత స్వచ్ఛమైన, ప్రశాంతమైన సరస్సును ఊహించుకోమంటాడు. ఆ సరస్సు ఒడ్డున నిలబడిన ఒక వ్యక్తికి ఆ నీరు ఎంత నిర్మలంగా ఉందంటే
అడుగున తిరుగుతున్న నత్తగుల్లలు, చేపల గుంపులు, ఇసుకరేణువులు, గులకరాడు అన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మనస్సు కూడా ఆ స్థాయికి చేరుకుంటుంది. ఈ పోలిక వింటుంటే నాకు మన ఆధునిక కలపు ఒక ఉదాహరణ భలే గుర్తొస్తోంది. చెప్పండి. మన స్మార్ట్ ఫోన్లో బ్యాక్గ్రౌండ్లో పదుల సంఖ్యలో యాప్స్ ఓపెన్ చేసి ఉంచామనుకోండి. అప్పుడు ప్రాసెసర్ మీద విపరీతమైన భారం పడి బ్యాటరీ డ్రైన్ అయిపోయి ఫోన్ చాలా నెమ్మదిగా పనిచేస్తుంది కదా. ఖచ్చితంగా హ్యాంగ్ అయిపోతుంది కూడా. పోస్ట్ చేయడం లాంటిదేమో. అప్పుడే మనసు ఆ పర్వత సరస్సులా స్వచ్ఛంగా మారుతుంది కదా. ఎంత సరైన విశ్లేషణ! ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ పూర్తిగా ఆగిపోయినప్పుడే మనిషి తన ఉనికికి సంబంధించిన ఒక లోతైన సాక్షాత్కారాన్ని పొందుతాడు. జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, నేను చెయ్యవలసిన పని పూర్తయింది, ఇక చెయ్యడానికి ఏమీ లేదు అని సాధకుడు తెలుసుకుంటాడు. అంటే ఒక రకమైన సంపూర్ణతను ఫీల్ అవుతాడనమాట. అవును. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ముక్తి అంటే ఏదో మరణం తర్వాత పైనున్న ఆకాశంలోకి వెళ్లటం కాదు. ఈ అస్తిత్వ ఆరాటాలు, కోరికలు లేని పరిశుద్ధమైన వర్తమాన స్థితే నిజమైన ముక్తి అని ఈ సూత్రం చెప్తోంది. అద్భుతం. అయితే ఒక వ్యక్తి తన లోపల ఉన్న మలినాలను శుద్ధి చేసుకుని పారదర్శకమైన మనసును సాధించిన తర్వాత ఆ ప్రయాణం కేవలం తనకే పరిమితం కాదని బుద్ధుడు చెబుతున్నాడు కదా. ఆ స్వచ్ఛమైన సరస్సులాంటి మనస్సు ఇతరులను అర్థం చేసుకునే దిశగా విస్తరిస్తుంది అని. కరెక్ట్. దాన్నే పరచిత్త జ్ఞానమంటారు. అంటే ఇతరుల మనసును తెలుసుకోవడం. ఒక్క నిమిషం, ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. నాకొక సహజమైన సందేహం వస్తోంది. ఈ పరచిత్త జ్ఞానం గురించి వింటుంటే ఇదొక రకమైన మైండ్ రీడింగ్ మ్యాజిక్ ట్రిక్ లాగా అనిపిస్తోంది. అందరికీ అలాగే అనిపిస్తుంది. అంటే ఎవరైనా మన ముందు కూర్చుంటే వాళ్ల ఆలోచనలను చదివేసే ఇంద్రజాలం లాంటిదా, లేక తనలో ఎలాంటి మలినాలు లేకపోవడం వల్ల ఇతరుల భావోద్వేగాలను లోతుగా అర్థం చేసుకునే పారదర్శకతనా? ఇది ఖచ్చితంగా పారదర్శకత ద్వారా వచ్చే లోతైన అవగాహన మాత్రమే. పైపైన చూస్తే మ్యాజిక్లా అనిపించడం సహజమే, కాని దీని వెనుకున్న మనస్తత్వశాస్త్రం చాలా విభిన్నమైనది. ఇది రాడికల్ ఎంపతి అంటారు కదా, అంటే కల్మషం లేని అత్యున్నత స్థాయి సహానుభూతి. రాడికల్ ఎంపతి. అవును. సాధారణంగా మనం ఇతరులను చూసినప్పుడు వారిని మన సొంత అద్దం గుండా చూస్తాం. మన అద్దం మీద మన కోరికలు, మన భయాలు, మన బయాసెస్ అనే మచ్చలుంటాయి. కరెక్ట్. మన ఫిల్టర్స్తో మనం చూస్తాం. అవును. కాబట్టి అవతలి వ్యక్తి కూడా మనకు ఆ మచ్చలతోనే కనిపిస్తాడు. కాని సాధకుడి అద్దం పూర్తిగా శుభ్రపడిపోయింది. అందువల్ల తన చిత్తాన్ని ఇతరుల వైపు మళ్లించినప్పుడు అవతలి వ్యక్తి మనసులో అటాచ్మెంట్ ఉందా లేదా, ద్వేషం ఉందా, వారి మనసు ఏకాగ్రతతో ఉందా లేదా చెదిరిపోయి ఉందా అన్నది ఎలాంటి వక్రీకరణ లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా దర్శించగలుగుతాడు. భలే చెప్పారు. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చా? ఒక థర్మామీటర్ ఉందనుకుందాం. ఆ థర్మామీటర్ లోపల దానికి సొంతంగా వేడి ఉంటే అది గది ఉష్ణోగ్రతను ఖచ్చితంగా కొలవలేదు కదా. ఖచ్చితంగా కొలవలేదు. అది పూర్తిగా న్యూట్రల్గా ఉన్నప్పుడు మాత్రమే బయట ఉన్న వాస్తవాన్ని అంచనా వేయగలదు. మనస్సు కూడా అంతే కదా. దీనికి ఆ సూత్రంలో చెప్పిన నీటి పాత్ర ఉదాహరణ చాలా సరిగ్గా సరిపోతుంది. అవును. ఆ ఉదాహరణ చాలా స్పష్టంగా ఉంటుంది. అలంకరించుకున్న ఒక వ్యక్తి ఒక పరిశుద్ధమైన నీటి పాత్రలో తన ముఖాన్ని చూసుకున్నప్పుడు ముఖం మీద మచ్చ ఉంటే ఉంది అని, లేకపోతే లేదు అని ఎంత నిర్మోహమాటంగా గ్రహిస్తాడో, ఇతరుల మనోగత స్థితులను కూడా ఈ జ్ఞానమున్నవారు అంతే స్పష్టంగా తెలుసుకుంటారని బుద్ధుడు చెప్పాడు. అంటే ఇతరుల భావోద్వేగాలకు మన మనస్సే ఒక అద్దంలా మారుతుందన్నమాట. ఖచ్చితంగా. అయితే ఈ పారదర్శకత అనేది కేవలం వర్తమానంలో ఇతరుల మనసును చదవడానికే ఆగిపోదు. మనస్సు ఈ స్థాయిలో తటస్థంగా, శక్తివంతంగా మారినప్పుడు దానికి కాలం అంటే టైం అనే పరిమితి కూడా తొలగిపోతుంది. ఓహో, అంటే గతాన్ని కూడా చూడగలరా? అవును. అప్పుడే సాధకుడు తన దృష్టిని గతం వైపు మళ్లిస్తాడు. అదే పూర్వ నివాసానుస్మృతి జ్ఞానం, అంటే తన గత జన్మలను స్మరించుకునే శక్తి. ఇక్కడే ఈ విశ్లేషణ ఇంకొంచెం గంభీరంగా మారుతుంది. గత జన్మలను దర్శించడం అంటే అది ఏ స్థాయిలో ఉంటుంది? దాని వెనుక ఉన్న మెకానిజమేమిటి? అసలు గతాన్ని ఎలా చూడగలుగుతారు? మన సాధారణ జ్ఞాపకశక్తి ఎప్పుడూ మన ప్రస్తుత ఈగోతో, ప్రస్తుత కోరికలతో ముడిపడి ఉంటుంది. మన మెదడు మనకు అవసరమైనవి మాత్రమే గుర్తుంచుకుని మిగతావి తొలగించేస్తుంది. అవును కదా. కాని సాధకుడి మనస్సులో ఆ అహంకారం నశించిపోయింది.
కాబట్టి అతని స్పృహ అంటే కాన్షియస్నెస్ అనేది కేవలం ఒక భౌతిక శరీరానికో ఒక జీవితకానికో పరిమితం కాదు. అతను 1-2 జన్మలు కాదు, లక్షలాది జన్మలను, అనేక సృష్టి ప్రళయాలను, వీటినే సంవర్త వివర్త కల్పాలు అంటారు, వాటిని వెనక్కి తిరిగి చూడగలడు. బాబోయ్, లక్షలాది జన్మలానా? అవును, ఫలానా జన్మలో తన పేరు, రూపం, ఆహారం, సుఖదుఖాలు, మరణం ఇలా ప్రతి మజిలీని అత్యంత స్పష్టంగా గుర్తుకు తెచ్చుకుంటాడు. ఇది వినడానికి చాలా సంక్లిష్టంగా అనిపించినా బుద్ధుడు దీన్ని వివరించడానికి ఒక సామాన్యమైన రోజువారీ ఉదాహరణ వాడటం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అవును, ఆ ప్రయాణం ఉదాహరణ కదా. కరెక్ట్. ఒక వ్యక్తి తన స్వంత ఊరి నుండి వేరే ఊరికి వెళ్ళి అక్కడ ఎలా నిలబడ్డాడు, ఏం మాట్లాగాడు అని గుర్తుంచుకుని అక్కడ నుండి ఇంకో ఊరికి వెళ్ళి మళ్ళీ చివరకు తన స్వంత ఊరికి వస్తాడు. అప్పుడు తను చేసిన ఆ ప్రయాణాన్ని, ఆ మజిలీలను ఎలాగైతే స్పష్టంగా స్మరించుకుంటాడో, గత జన్మలు కూడా ఆ స్పృహ యొక్క ప్రయాణంలో వేరువేరు మజిలీలు మాత్రమేనని చెబుతాడు. ఎంత అందమైన ఉదాహరణో కదా ఇది. నిజంగానే, భౌతిక శరీరాలు మారొచ్చు, కానీ అంతర్లీనంగా ప్రయాణించే ఆ కాన్షియస్నెస్కి మాత్రం అంతా ఒకే సుదీర్ఘమైన ప్రయాణంలా కనిపిస్తుందన్నమాట. అవును, ఆ నిరంతర ప్రవాహాన్ని గమనించడమే ఈ జ్ఞానం. ఇక దీని తర్వాత వచ్చే అత్యున్నత దశ దివ్యచక్షుజ్ఞానం. దివ్యచక్షు అంటే మూడవ కన్నులాంటిదా? ఒక రకంగా కేవలం తన గత జన్మలనే కాకుండా విశ్వవ్యాప్తంగా ప్రాణులందరూ తమ కర్మలను అనుసరించి ఎలా పుడుతున్నారో, ఎలా మరణిస్తున్నారో చూసే విశ్వవ్యాప్తమైన దృష్టి ఇది. అంటే కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా దర్శించడమన్నమాట. ఇక్కడ కర్మ అనగానే చాలామందికి ఒక అపోహుంటుంది సుమా. పైన ఎక్కడో ఒక న్యాయమూర్తి కూర్చుని మనం తప్పు చేస్తే శిక్షలు విధిస్తాడు, మంచి చేస్తే బహుమతులిస్తాడు అని అనుకుంటారు. అవును, చాలామంది ఆ థీరీనే నమ్ముతారు. కాని మనం ఈ కర్మ నియమాన్ని గ్రావిటీతో పోల్చవచ్చా? మీరొక కొండమీద నుండి కిందకు దూకితే గురుత్వాకర్షణ శక్తి మీ మీద కోపంతో కింద పడేది కదా. అదొక నిష్పాక్షికమైన యంత్రాంగం. అద్భుతమైన పోలికే ఇది. కర్మ కూడా అంతే కదా. ఎవరైతే మాట, శరీరం, మనస్తో చెడు చేస్తారో వాళ్ళు వారి చర్యల వల్ల సహజంగానే పతనమవుతారు. సత్కర్మలు చేసేవారు ఉన్నత స్థితులకు వెళ్తారు. ఇందులో ఎవరి కోపతాపాలు ఉండవు. మీరు చెప్పిన ఈ గురుత్వాకర్షణ శక్తి ఉదాహరణ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి సరైన మార్గం. దివ్యచక్షు ఉన్న వ్యక్తి ఈ యంత్రాంగాన్ని ఒక విట్నెస్లా గమనిస్తాడు తప్ప ఎవరిని జడ్జి చేయడు. జస్ట్ ఒక సాక్షిలాగా చూస్తాడు. ఒక ఇంటి మీద కూర్చున్న వ్యక్తి కిందికి చూస్తూ ఉంటే జనాలు ఇళ్లల్లోకి వెళ్లడం, బయటకు రావడం, బజారులో తిరగడం ఎలా కనిపిస్తుందో ఈ జనన మరణ చక్రం కూడా ఆ సాధకుడికి ఒక గవాక్షం నుండి చూసినంత స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపున మనస్సులోని మలినాలు తొలగిపోవటం, మరోవైపున ఇతరుల మనసులను వాస్తవికంగా అర్థం చేసుకోవటం, ఇంకోవైపున కాలానికి, కర్మకు అతీతంగా విశ్వాన్ని దర్శించడం. ఇదంతా వినడానికి అత్యంత ఉదాత్తంగా ఉంది. అవును, చాలా గంభీరమైన తాత్వికత ఇది. మనం అద్భుతమైన తాత్విక శిఖరాలను చేరుకుంటున్నామనిపిస్తుంది. కాని ఇక్కడే మనం కథలో అజాతశత్రువు వాస్తవికతలోకి తిరిగి రావాలి. అవును, ఆ చీకటి గతమున్న రాజు దగ్గరికి రావాలి. ఒక నిమిషం ఆలోచిస్తే ఇంత పవిత్రమైన, గంభీరమైన దివ్యజ్ఞానాల గురించి బుద్ధుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక హంతకుడితో కదా. నిజమే. రాజ్యం కోసం, అధికారం కోసం కన్నతండ్రిని చంపిన ఒక క్రూరుడైన రాజుకు ఈ విశ్వసత్యాలను వివరిస్తున్నాడు. ఇక్కడ ఒక అత్యున్నత తాత్వికత ఒక భయంకరమైన చీకటి వాస్తవికతతో ఢీకొంటుంది. అసలు ఆ బోధన విన్నాక అజాతశత్రువు ప్రతిస్పందన ఎలా ఉంటుంది? అది నిజంగా ఒక ఉద్వేగభరితమైన ఘట్టం. బుద్ధుని మాటలు విన్న తర్వాత అజాతశత్రువు అహంకారమంతా కరిగిపోతుంది. ఆ చీకటి రాత్రిలో, ఆ అడవిలో అతనికి జ్ఞానోదయమైనట్లనిపిస్తుంది. ఆ ధర్మబోధ అతనికి ఎలా అనిపించిందంటే, బోర్లబడిన దాన్ని చక్కగా నిలిపినట్లు, మూసిన దాన్ని తెరిచి చూపినట్లు, దారితప్పినవాడికి దారి చూపినట్లు, అంధకారంలో దీపాన్ని వెలిగించినట్లు ఉందని రాజు ప్రశంసిస్తాడు. ఆ వర్ణన వింటుంటేనే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. అంతటితో ఆగడు. వెంటనే ఎలాంటి సంకోచం లేకుండా గురువు ముందు తన పాపాన్ని అంగీకరిస్తాడు. రాజ్యకాంక్షతో, ఐశ్వర్యం కోసం అత్యంత ధార్మికుడైన తన తండ్రి ప్రాణాలు తీసి ఘోరమైన తప్పు చేశానని ఒప్పుకుంటాడు.
ఈ అంతర్మథనం నుండి తనను తాను కాపాడుకోవడానికి భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పాపం చేయకుండా నిగ్రహించుకుంటానని మాట ఇస్తాడు. ఎంతో ధైర్యం కావాలి కదా. అవును, చాలా ధైర్యం కావాలి. మరి ఆ రాజు చేసిన ఆ ఒప్పుకోలును బుద్ధుడు ఎలా స్వీకరిస్తాడు? అతని పాపాలను క్షమించేస్తాడా? ఇక్కడే బౌద్ధ తత్వశాస్త్రం చాలా స్పష్టంగా ఉంటుంది. దీన్ని మనం విస్తృత కోణంలో గమనిస్తే బుద్ధుడు ఏ రకమైన మ్యాజిక్ చేసి ఆ కర్మను తుడిచేయడు. ఓహో, అంటే పాప పరిహారం లాంటిది ఉండదా? ఉండదు. అవును మహారాజా, ఐశ్వర్యం కోసం నీవు ధార్మికుడైన నీ తండ్రి ప్రాణం తీసి ఘోరమైన తప్పు చేశావు అని ఆ వాస్తవాన్ని స్థిరపరుస్తాడు బుద్ధుడు. కాని ఆ రాజు చేసిన పారదర్శకమైన అంగీకారాన్ని ఆయన ప్రశంసిస్తాడు. దాన్ని ఆర్య వినయ పద్ధతి అంటే నోబెల్ డిసిప్లిన్ అంటాడు. ఆర్య వినయ పద్ధతి అంటే ఏంటి? అంటే తప్పును తప్పుగా గుర్తించి దాచిపెట్టకుండా బహిరంగంగా ఒప్పుకుని భవిష్యత్తులో దాన్ని పునరావృతం చేయకుండా నిగ్రహం వహించడమే ఒక మనిషి చేయగల అత్యుత్తమ క్రమశిక్షణ అని బుద్ధుడు వివరిస్తాడు. తర్వాత రాజు కొంత శాంతిని పొంది అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అంతా సుఖాంతమైంది, రాజు పశ్చాత్తాపబడ్డాడు, బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు అని మనమనుకుంటాం. కాని ఈ మొత్తం కథలో నన్ను అత్యంత నివ్వెరపరిచిన విషయం ఆ తర్వాతే జరిగింది. ముగింపు గురించే కదా మీరు చెప్పేది? అవును, ఇది నిజంగా చాలా గంభీరమైన, ఒక రకంగా గుండెను పిండేసే విషయం అని చెప్పాలి. రాజు వెళ్ళిపోయిన వెంటనే బుద్ధుడు తన శిష్యులతో చెప్పిన మాటలు ఒక పెద్ద తాత్విక సంక్షోభాన్ని మన ముందుంచుతాయి. వాస్తవం చాలా భయంకరమైంది. రాజు వెళ్ళిన తర్వాత బుద్ధుడు తన భిక్షులతో ఏమంటాడంటే, ఈ రాజు చాలా భాగ్యహీనుడు. ఒకవేళ ఇతను తన తండ్రిని చంపి ఉండకపోతే అతని సామర్థ్యానికి ఈ క్షణంలో ఇక్కడే ఈ ఆసనంలోనే కూర్చుని శ్రోతాపన్నుడయ్యేవాడు అని చెప్తాడు. శ్రోతాపన్నుడు అంటే? శ్రోతాపన్నుడు అంటే పరిశుద్ధమైన ధర్మచక్షువును పొందినవాడు, అంటే నిర్వాణ మార్గంలో ప్రవేశించినవాడు అని అర్థం. తండ్రిని చంపిన ఆ తీవ్రమైన పాపకర్మ అతని చిత్తంలో ఒక చెరిగిపోని మచ్చలా ఉండిపోవడం వల్లనే ఆ రాజు తన ఎదురుగా ఉన్న అత్యున్నత జ్ఞానాన్ని అందుకోలేకపోయాడు అని బుద్ధుడు వివరిస్తాడు. ఇంతకీ ఇదంతా దేని గురించి చెబుతోంది? ఈ మాటలు వింటుంటే నాకు చాలా పెద్ద ప్రశ్నలెదురవుతున్నాయి. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఒక మనిషి చేసే కొన్ని తీవ్రమైన తప్పులకు స్పిరిచువల్గా క్షమాపణ లేదా విముక్తి అనేది ఏమాత్రముండదా? బౌద్ధంలో సంపూర్ణమైన రెడెంప్షన్కి అవకాశం లేదా? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. రాజు ఎంతగా పశ్చాత్తాపపడ్డాడు, తన తప్పును బహిరంగంగా ఒప్పుకున్నాడు, సన్మార్గాన్ని ఎంచుకున్నాడు. అయినా సరే అతని గతం అతని భవిష్యత్తు తలుపులను శాశ్వతంగా మూసేసిందా? ఇది చూస్తుంటే కర్మసిద్ధాంతమనేది ఎంత నిర్దాక్షిణ్యంగా ఒక యంత్రంలాగా పనిచేస్తుందో అర్థమవుతుంది. నిజమే. పశ్చాత్తాపం మనస్సుకు తాత్కాలిక ప్రశాంతతను ఇస్తుందేమో కాని మనం చేసిన కర్మ యొక్క మూల ప్రభావాన్ని, అది మన మెదడుపై వేసిన ముద్రను, ఆ వైరింగ్ని పూర్తిగా తుడిచిపెట్టలేదేమో అనిపిస్తోంది నాకు. మీరు లేవనెత్తిన ఈ పాయింట్ చాలా లోతైనది. బౌద్ధ సిద్ధాంతం ప్రకారం క్షమాపణ అనేది మీ మనస్సుకు శాంతినివ్వవచ్చు, కాని మీ చర్యల ద్వారా జరిగే కాజ్ అండ్ ఎఫెక్ట్ని అది ఆపలేదు. అంటే చేసిన కర్మ అనుభవించాల్సిందే అంటారా? ఒక రకంగా అంతే. పితృహత్య లాంటి అత్యంత తీవ్రమైన చర్య ఒక వ్యక్తి యొక్క మానసిక నిర్మాణాన్ని, అంటే ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్షియస్నెస్ని సమూలంగా మార్చేస్తుంది. ఓహో, ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్నే మార్చేస్తుందా? అవును. ఆ చర్య వల్ల ఏర్పడిన సంక్లిష్టతలు, అపరాధభావం అతని సబ్కాన్షియస్లో ఎంత లోతుగా పాతుకుపోతాయంటే పారదర్శకతకు అవసరమైన అంతిమ మానసిక స్వేచ్ఛను అవి అడ్డుకుంటాయి. ఆ ముడి ఎంత బిగుతుగా పడిపోయిందంటే ఈ జన్మలో దానిని విప్పడం అసాధ్యం. ఆ కర్మఫలం అతని తక్షణ ముక్తికి గొలుసుల్లా అడ్డుపడింది. ఇది మనిషి చర్యల యొక్క పరిమితిని, వాస్తవికతను అత్యంత కఠినంగా చూపుతుంది. నిజంగా ఈ ఆలోచనాత్మకమైన ప్రయాణం మనల్ని ఎన్నో శిఖరాలకు తీసుకెళ్లి చివరికి నేలమీద ఒక దృఢమైన వాస్తవానికి కట్టిపడేసింది. ఈ డీప్ డైవ్ని ముగించే ముందు మనం ఈ మొత్తం సారాంశాన్ని ఒక్కసారి క్రోడీకరిద్దాం. తప్పకుండా. ఆశ్రవక్షయ జ్ఞానం ద్వారా మనిషి తన కోరికలను, అస్తిత్వ భయాలను పారద్రోలి స్వచ్ఛమైన నీటిలాంటి మనస్సును సాధించవచ్చని నేర్చుకున్నాం. అవును. ఆ నిశ్చలత్వం నుండి ఉద్భవించే రాడికల్ ఎంపథీతో ఇతరుల మనసును ఎలాంటి వక్రీకరణ లేకుండా పరచిత్త జ్ఞానంతో దర్శించవచ్చని, మరియు ఆ అవగాహనను మరింత విస్తరించి పూర్వజన్మలను, కర్మల చక్రాలను చూసే దివ్యచక్షువును పొందవచ్చని అర్థం చేసుకున్నాం. ఇవన్నీ అత్యున్నత సాధకుడికి దక్కే శ్రామణ్య ఫలాలు కదా? కరెక్ట్.
ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక శిఖరాలు ఎలా ఉంటాయో చూపిస్తూనే మానవ జీవితంలోని లోపాలను, మనం తీసుకునే నిర్ణయాలు, చేసే కర్మలు మనల్ని ఎలా బంధిస్తాయో అజాతశత్రువు జీవితం ద్వారా బెరీజు వేయడం ఈ సూత్రం యొక్క అసలైన ప్రత్యేకత. ఈ అద్భుతమైన విశ్లేషణ నుండి బయటకు వచ్చే ముందు ఈ సిరీస్ని ఫాలో అవుతున్న వాళ్లందరినీ నేనొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అజాతశత్రువులాగా మనం రాజ్యాల కోసం తండ్రులను చంపకపోయుండవచ్చు, కాని మనందరి గతంలోనూ మనం చేసిన చిన్నవో పెద్దవో తప్పులుంటాయి. అవును, తప్పులు చెయ్యని మనుషులుండరు కదా. అజాతశత్రువు విషయంలో అతని చీకటి గతం వర్తమానంలో అతనికి అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవం దక్కకుండా అడ్డుకున్న మాట వాస్తవమే కావచ్చు. కాని ఒక విషయాన్ని మనం విస్మరించలేము. ఆ రాజు తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అస్సలు ప్రయత్నించలేదు. అది చాలా గొప్ప విషయం. అత్యంత శక్తివంతుడైన ఒక చక్రవర్తి తనలో ఉన్న చెత్తను, తన చీకటిని ఒక గురువు ముందు, 10 మంది ముందు నిలబడి అత్యంత పారదర్శకంగా అంగీకరించే ధైర్యం చేశాడు. గతం మనల్ని ఎంతగా వెనక్కి లాగుతున్నా, వర్తమానంలో మన తప్పులను మనం ఎంత పారదర్శకంగా, ఏ ముసుగు లేకుండా అంగీకరించగలుగుతున్నాం. నిజమే, ఆలోచించాల్సిన విషయమే ఇది. గతాన్ని మనం ఎప్పటికీ మార్చలేము, దాని ఫలితాల నుండి తప్పించుకోలేం కూడా. కాని వర్తమానంలో ఆ తప్పును అంగీకరించే ఆ నిజాయితీ భవిష్యత్తులో మనల్ని స్వేచ్ఛవైపు నడిపించే తొలిమెట్టవుతుందా? మనసు అనే ఆ దుమ్ముపట్టిన అద్దాన్ని శుభ్రం చేసుకునే అద్భుతమైన ప్రక్రియ మనం వాస్తవాన్ని అంగీకరించే ఆ క్షణంలోనే మొదలవుతుందేమో కదా. ఈ ప్రశ్నను మీతోనే వదిలేస్తున్నాను. మరొక్కసారి దీని గురించి ఆలోచించండి. దయచేసి దీనిపై మీ స్వంత దృక్కోణాన్ని అన్వేషించండి.